రాజధాని పేరుతో తన వారికి చంద్రబాబు దోచిపెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి పేరుతో భయంకరమైన దోపిడీకి చంద్రబాబు తెరలు తీశారని ఆరోపించారు. ఇప్పటి వరకు రాజధాని కోసం 45,000 కోట్లు అప్పు తెచ్చారని, అప్పులు తెచ్చి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందా అని అంబటి ప్రశ్నించారు. సంకల్పమే లేదు నారా చంద్రబాబు నాయుడు గారికి. దోచుకోవటమే, అన్ని కాడికి దోచుకోవటం. సంపద సృష్టిస్తాం అంటున్నాడు కదా, సంపద సృష్టిస్తున్నారు. ఎవరికి సృష్టిస్తున్నారు? తన తాబేదారులకు సంపద సృష్టించడానికి ఏర్పాటు చేసినటువంటిదే రాజధాని నిర్మాణం అమరావతి. అంత అవినీతిమయమైపోయినటువంటి అమరావతి. ఒక మాటలో మీకు చెప్తాను, అమరావతిలో ఇప్పుడు మేము చూశారు, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మంచి సిటీస్ లో ఏదైనా ఒక నిర్మాణం చేపట్టాలంటే మాక్సిమం 4,500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, పోనీ మన తాడేపల్లి, మన గుంటూరు ఇక్కడ అనుకుంటే ఒక 2,500 స్క్వేర్ ఫీట్ కి, లేదు 5 స్టార్ లెక్కన వేసుకుందాం అనుకో, ప్రభుత్వాలు ఎలా కడతాయో, కాంట్రాక్టర్లు ఎలా కడతారో మనందరికీ తెలుసు. వేసుకున్నాం అనుకోండి, మాక్సిమం 3,500. ఇక్కడ విజయవాడ, గుంటూరు, తాడేపల్లి ప్రాంతాల్లో. ఏందబ్బా మరి నాకు అర్థం కాలేదు. బెంగళూరులోను, హైదరాబాద్ లో కన్నా, చెన్నైలో కన్నా అమరావతిలో 14,000, నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ స్క్వేర్ ఫీట్ ఇంత పడదు. 14,000 నుంచి 16,000 రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపడుతున్నారంటే ఏమనాలి? దీనికి దోపిడీ కదా. అనేక సందర్భాల్లో మేము చెప్తున్నాం, దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ లాజికల్ గా సమాధానం చెప్పగలిగారా నేను అడుగుతా ఉన్నా. అంటే దాని అర్థం ఏంటి? మేము దోచుకుంటాం, మీరు చూస్తూ ఉండండి. నేను ఏమిటి దోచుకునేది నాకు అర్థం కాలేదు. 2 లక్షల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి కాదు సుమా, కేవలం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కోసం, డ్రైనేజ్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, నీరు, ఇంతవరకే. దీనికే 2 లక్షల కోట్ల రూపాయలు అవుతాయని అంచనా. 2 లక్షలు అవుతాయో, అది పూర్తయ్యేటప్పటికి 4 లక్షలు అవుతాయో, ఎంత అవుద్దో ఎవరో చెప్పలేరు. ఇంత భయంకరమైనటువంటి దోపిడీకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో తెరదీశారు. తన మనుషులను దోచుకోవడానికి, కమిషన్లు తీసుకోవడానికి మాత్రమే అమరావతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం దోచుకోవటం. సంపద సృష్టిస్తాం అంటున్నాడు కదా, సంపద సృష్టిస్తున్నారు. ఎవరికి సృష్టిస్తున్నారు? తన తాబేదారులకు సంపద సృష్టించడానికి ఏర్పాటు చేసిన